ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ తరఫున ఏవైతే వీడియోస్ ఉన్నాయో వీటన్నిటి తాలూకా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారు వాళ్ళ యూనివర్సిటీ సంబంధించి అండ్ అలాగే JNTUకి అఫిలియేట్ కాలేజ్ అన్నిటికీ కూడా సంబంధించి R20 సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఫర్ ECE అన్నమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఒకసారి దాని తాలూకా కోర్స్ స్ట్రక్చర్ అది ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్స్ అవి ఏమున్నాయి, దాని తాలూకా క్రెడిట్స్ అవి ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలు చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, R20 సిలబస్ ఫర్ ECE JNTUK విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2020 to 21. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ 2020 to 21 మనకి అకాడమిక్ ఇయర్ గాను బీటెక్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ సిలబస్ వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే కోర్స్ స్ట్రక్చర్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ అండ్ లెక్చర్ కి సంబంధించిన పాయింట్స్, ట్యూటోరియల్ సంబంధించిన పాయింట్స్, ప్రాక్టికల్ సంబంధించిన పాయింట్స్ అండ్ ప్రతి సబ్జెక్ట్ కి క్రెడిట్స్ మొత్తం అన్ని కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. ఒకసారి క్లియర్ కట్ గా మొత్తం అంతా కూడా మనం చూసేద్దాము. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను మన సబ్జెక్ట్స్ చూసినట్టయితే టోటల్ గా మనకి 8 కనిపిస్తున్నాయండి. ఇందులో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఉంది. సో ఇంగ్లీష్ కి గాను మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ మనకి 3 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ ఇది మ్యాథమెటిక్స్ 1 అండి, M1. దీనికి సంబంధించి మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రెడిట్స్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి. అండ్ థర్డ్ ప్లేస్ లో మనకి అప్లైడ్ కెమిస్ట్రీ అండి, దీనికి సంబంధించి లెక్చర్ కి మన 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కూడా 3 ఉన్నాయి. అండ్ ఫోర్త్ ప్లేస్ లో మనకు ఉన్నది ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C అండి, దీనికి సంబంధించి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో మనకు ఉన్నది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండి, దీనికి సంబంధించి లెక్చర్ కి 2 పాయింట్స్, ప్రాక్టికల్ 2 పాయింట్స్ అనమాట. అంటే మీకు లెక్చర్ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనికి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ది ఇంగ్లీష్ ల్యాబ్ అండి, ఇంగ్లీష్ ల్యాబ్ కి సంబంధించి మనకి ప్రాక్టికల్ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ వచ్చేసి 1.5 అండి. అండ్ అలాగే అప్లైడ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన ల్యాబ్ అప్లైడ్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ దీనికి గాను ప్రాక్టీస్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ ఏమొచ్చి 1.5 అనమాట. అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C ల్యాబ్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఈ సబ్జెక్ట్ మీద అవుతుందో దానికి సంబంధించిన ల్యాబ్ అనమాట. సో దీనికి మన ప్రాక్టీస్ సంబంధించి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చేసి 1.5 అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను ECకి సంబంధించి టోటల్ మన నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చేసి 19.5 ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా సబ్జెక్ట్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి క్రెడిట్స్ అవి ఎలా ఉన్నాయి అంటే అది కూడా చూసేద్దామండి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో మనకి టోటల్ గా 9 సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో అందులో ఫస్ట్ ప్లేస్ లో మనకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 2 అండి. సో దీనికి సంబంధించి లెక్చర్ కి 3 పాయింట్స్, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి లెక్చర్ కి 3 పాయింట్స్, క్రెడిట్స్ వచ్చేసి 3 ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా, సో దీనికి సంబంధించి లెక్చర్ కి 2 పాయింట్స్ అండ్ ప్రాక్టీస్ కి 2 పాయింట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3 ఇవ్వడం జరిగింది. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్ అనాలిసిస్ అండి. సో దీనికి లెక్చర్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కూడా 3. ఫిఫ్త్ ప్లేస్ లో మనకున్న సబ్జెక్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. సో దీనికి లెక్చర్ కి సంబంధించి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3. అండ్ సిక్స్త్ ది మనకి ఎలక్ట్రానిక్ వర్క్ షాప్ ల్యాబ్ అండి. సో ఇది కంప్లీట్ ల్యాబ్ అనమాట. సో ఇది ప్రాక్టీస్ సెక్షన్ కాను మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5. అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఏదైతుందో దీనికి సంబంధించి మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ప్రాక్టీస్ అండ్ 1.5 క్రెడిట్స్ ఉన్నాయి దీనికి. అండ్ 8th పొజిషన్ లో మనకు ఉన్నది అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ అండి. సో దీనికి సంబంధించి మనకి ప్రాక్టీస్ కి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5. అండ్ 9th ప్లేస్ లో మనకు కనిపిస్తున్న సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండి. సో దీనికి లెక్చర్ కంటూ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ దీనికి మనకి ఎటువంటి క్రెడిట్స్ లేవన్నమాట. సో ఎండ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ లో దీనికంటూ మనకి ఎగ్జామ్ ఏమీ ఉండదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకి 9 ఉన్నాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ మీరు చూసినట్టయితే ఫర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 19.5 క్రెడిట్స్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంది అడిగే డౌట్, సార్ ఏంటి ఈ క్రెడిట్స్ అంటే అని చెప్పి. మీరు ఈ సబ్జెక్ట్ పాస్ అయితే ఈ క్రెడిట్స్ మీకు వస్తాయి అనమాట, పాస్ అవ్వకపోతే ఆ క్రెడిట్స్ రావు. సో మొత్తం అంతా కూడా మీకు బీటెక్ క్రెడిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను 19.5 క్రెడిట్స్ ఉన్నాయి అండ్ అలాగే సెకండ్ సెమిస్టర్ గాను 19.5 క్రెడిట్స్ ఉన్నాయి. సో టోటల్ గా 39 క్రెడిట్స్ మీకు వస్తేనే మీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకేనా? ఒకవేళ అందులో మీ క్రెడిట్స్ ఏమైనా రానట్టయితే ఇంకా ఫస్ట్ ఇయర్ మీకు అలా పెండింగ్ లోనే ఉంటుంది. ఓకేనా? సో క్రెడిట్స్ మొత్తం అంతా కూడా మీకు బేస్ అనమాట. ఫైనల్ గ్రేడింగ్ అవ్వచ్చు, రిజల్ట్స్ అవ్వచ్చు, అన్నిటికి కూడా మీకు చూపించేది క్రెడిట్స్ చూపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.